వెల్కమ్ టు రాజు బెర్సల్ ఛానల్. ఈరోజు మనం ఎర్రా ప్రగడ కవి గురించి తెలుసుకుందాం. అతను ఎవరు, ఆయన కళాకృతులు, తెలుగు సాహిత్యంలో స్థానం ఏంటో తెలుసుకుందాం. ఎర్రా ప్రగడ కవి పేరును కొందరు ఎర్రన అని కూడా పిలుస్తారు. అతను 14వ శతాబ్దంలో జీవించిన ఒక ప్రముఖ తెలుగు కవి. ఆయన అందించిన ముఖ్య సేవ ఏమిటంటే ఆంధ్ర మహాభారతం అనువాదంలో నన్నయ్య, తిక్కన తర్వాత మిగిలిన భాగాన్ని పూర్తి చేసిన వారు. ముఖ్యంగా అరణ్య పర్వం పూర్తి చేసి హరివంశం అనే రచనను రచించారు. మన తెలుగు రంగంలో కవిత్రయం అనే 3 మహాకవుల సమూహం ఉంది: నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ లేదా ఎర్రన. ఎర్రాప్రగడ ఆర్ ఎర్రన ఇద్దరు ఒకరే. వారి రచనలు సాహిత్యంలో గౌరవ స్థానం సంపాదించాయి. ఎర్రాప్రగడ గారి రచనల్లో భక్తిభావం, సరళమైన భాష, అంటే మనకు అర్థమయ్యే తెలుగు భాష, ప్రజలకు అర్థమయ్యే శైలి స్పష్టంగా కనిపిస్తాయి. క్వశ్చన్ ఇలా వస్తుంది: తెలుగు సాహిత్య అభివృద్ధిలో ఎర్రన పాత్రను విశ్లేషించండి, లేదా తెలుగు సాహిత్య అభివృద్ధిలో ఎర్రాప్రగడ కవి గారి పాత్రను వివరించండి అని. అప్పుడు ఎలా రాయాలి ఆన్సర్ అనేది చూద్దాం. ఫస్ట్, పరిచయం. ఎర్రన 14వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి. తెలుగు సాహిత్యంలో కవిత్రయంలో 3వ కవిగా గుర్తింపు పొందారు. నన్నయ్య, తిక్కన ప్రారంభించిన మహాభారత అనువాదాన్ని పూర్తి చేసి తెలుగు భాషా అభివృద్ధికి విశిష్ట సేవ చేశారు. ఆంధ్ర మహాభారత సంపూర్ణత. ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య ప్రారంభించి తిక్కన కొనసాగించిన అనువాదాన్ని ఎర్రన పూర్తి చేశారు. ఆంధ్ర మహాభారతాన్ని ముందు నన్నయ్య గారు తెలుగులో అనువదించారు. తర్వాత ఆ కంటిన్యూషన్ అనేది తిక్కన గారు కొనసాగించారు. తిక్కన గారి తర్వాత ఎర్రన పూర్తి చేశారు. ఎక్కడి నుండి? ముఖ్యంగా అరణ్య పర్వం మిగిలిన భాగాన్ని రచించారు. దీని ద్వారా తెలుగు భాషలో మహాకావ్య సంపూర్ణత సాధ్యమైంది. ఈ మహాభారతం అనే మహాకావ్యం సంపూర్ణంగా సాధ్యమైంది. సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువరిస్తూ శాస్త్రీయ పదప్రయోగాన్ని సరళమైన తెలుగు భాషతో మేళవించారు. తెలుగు సాహిత్యంలో అనువాద సాంప్రదాయాన్ని బలపరిచారు. హరివంశం రచన ద్వారా వైష్ణవ భక్తి భావాలను ప్రచారం చేశారు. భక్తి ఉద్యమ ప్రభావాన్ని తెలుగు సాహిత్యంలో విస్తరింపచేశారు. ఎర్రన పాత్ర తెలుగు భాషను మహాకావ్య స్థాయికి తీసుకువెళ్ళడంలో కీలకం, అంటే ముఖ్యమని అర్థం. కవిత్రయం ద్వారా తెలుగు భాషకు శాస్త్రీయ గౌరవం లభించింది. సంస్కృత సాహిత్య సంపదను తెలుగులో అనువదించి భాషా అభివృద్ధికి దోహదపడ్డారు. ఎర్రన తెలుగు సాహిత్య చరిత్రలో ఒక సంపూర్ణత కల్పించిన కవి. మహాభారతాన్ని పూర్తి చేసి భక్తి మరియు శాస్త్రీయ సాహిత్యానికి సమన్వయం కల్పించి తెలుగు సాహిత్య అభివృద్ధిలో చిరస్మరణీయ పాత్ర పోషించారు. అంటే తెలుగులో ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోయే విధంగా పాత్రను పోషించారు. ఇంత రాస్తే సరిపోతుంది.